గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం ఇక్కడ హైదరాబాద్లోని మన స్టేట్ ఆర్ట్ గ్యాలరీకి వచ్చి ఉన్నాము. ఇక్కడ అద్భుతమైన క్యాంపు రమణన్న ఆధ్వర్యంలో మరి సీనియర్ అనంతయ్య సార్ కూడా ఇక్కడ క్యాంప్లో పార్టిసిపేట్ చేశాడు. అన్నతోడు కూడా 2-3 మాటలు తెలుసుకున్నాను. ఎలా పెయింటింగ్ గురించి అవగాహన సమాజంలోకి ఎలా తీసుకెళ్తున్నాడు అన్న, మరి ఆ విషయంలో అన్న దిశగా ఎంతోమందిని కళాకారులను ఒక దగ్గర సమకూర్చి ఒక ఆర్ట్ క్యాంప్ని ఏర్పరుచు చేశాడు కనుక దాని విషయంలో అన్నని తెలుసుకున్నా. అన్న నమస్మాంజలు. అన్న మీరు కళాత్మకమైన భావాలతోటి కళను ముందుకు తీసుకెళ్తున్నందుకు మరోసారి నమస్మాంజలు. కళ గురించి చెప్పండి అన్న. సో ఇక్కడ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ జరుగుతున్నటువంటి ఆర్ట్ క్యాంప్ ఏదైతుందో 40 మంది ఆర్టిస్టులతోటి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ సీనియర్ ఆర్టిస్టులు మన అనంతయ్య గారు లాంటి సో ఇంకా చాలామంది ఆర్టిస్టులతోటి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇది 22వ వార్షికోత్సవ సందర్భంగా స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇది హైదరాబాద్ ఆర్ట్, హైదరాబాద్ పెర్ల్స్ అంటే హైదరాబాద్ ముత్యాలు అంటే ఈ కళాకారులందరూ కూడా హైదరాబాద్ ముత్యాలుగా సో మేము భావిస్తున్నాం. సో ఎందుకంటే ఆధునిక చిత్రరంగంలో వీళ్ళందరి పాత్ర కూడా చాలా గొప్పది. సో హైదరాబాద్ చారిత్రాత్మకంగా ముత్యాలకి చాలా ఫేమస్ కాబట్టి సో ఆ రకంగా దీనికి ఈ క్యాంప్కి హైదరాబాద్ ముత్యాలు, హైదరాబాద్ పెర్ల్స్ అనే మీనింగ్ తోటి పెట్టడం జరిగింది. సో చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇది 24, 25, 26 3 రోజుల పాటు జరిగింది. అన్న ఇది ఈ క్యాంపులలో ఎలాంటి వాళ్ళు మరి అంటే క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళ, క్వాలిఫికేషన్ లేని వాళ్ళ ఏంటి, ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేశారో ఎలా తీసుకెళ్తున్నారు? ఇదంతా కూడా ఫుల్లీ హైలీ క్వాలిఫైడ్ పీపుల్, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. సో జనరల్గా ఇక్కడ హాబీ ఆర్టిస్టులు ఇవన్నీ తక్కువ. సో ప్రొఫెషనల్ ఆర్టిస్ట్కి ఆపర్చునిటీస్ చాలా తక్కువ కాబట్టి సో ఈ ప్రొఫెషనల్గా ఉండి సో చాలా సర్వీస్ చేసినటువంటి వాళ్ళని ప్రత్యేకంగా ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. అన్న మీరు ఇప్పుడు ఇది మొదటి క్యాంప్ మాత్రమే, ఇంకా చాలా క్యాంపులు రాబోతుంది. అంటే అది హైదరాబాద్ ఆర్ట్ సొసైటీగా గత 10 సంవత్సరాలు అయిందన్న కంప్లీట్ అయ్యి. నేను వచ్చి 11 సంవత్సరాల నుండి హైదరాబాద్ ఆర్ట్ సొసైటీలో ఎంతోమందిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఏ విధంగా మీరు మీ యొక్క స్పందన దాని విషయంలో ఏ విధంగా తీసుకెళ్తున్నారు? అంటే 2 విషయాలు ఉంటాయి. కళాకారుడిగా మనం వర్క్ చేసుకోవడం ఒకటి, కొంచెం సామాజిక స్పృహతోటి ఉండడం అనేది ఒకటి. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా సామాజిక స్పృహతో ఉండడం, నలుగురికి ఉపయోగపడడం, నలుగురికి సో అది లేకపోతే మీనింగ్ లేదు అనేది నా భావన. సో మనం ఏం చేసినా కానీ నలుగురికి ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో ఆ రకంగా నేను చేసిన చిన్నప్పటి నుంచి కూడా నా జర్నీ అనేది ఎప్పుడు నలుగురికి ఉపయోగపడే విధంగానే అట్లా ఈ హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ కూడా ఉపయోగపడడం ద్వారా ఎంతోమందికి యంగ్స్టర్స్కి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. సంతోషం అన్న. ఇంకో విషయం ఏంటంటే మీరు హైదరాబాద్ ఆర్ట్ సొసైటీలోనే అమరవీరుల స్తూపం చేశారు, ఇంకా ఏమేమి చేశారు, చాలా చేశారు కదా. కొద్దిగా వర్ణం దాని గురించి ఏమేం చేశారు? చాలా చేశాను. సో అమరజ్యోతి, కొత్త తెలంగాణ